కరోనా వైరస్ గత 3 సంవత్సరాలుగా ఈ వైరస్ ప్రజలను ముప్పు తిప్పలబెడుతుంది. జనజీవాలను అతలాకుతలం చేస్తున్నట్టు ఈ వైరస్ మళ్ళీ JN.1గా కొత్త వేరియంట్‌తో రూపాంతరం చెందింది. దీన్ని సెప్టెంబర్ నెలలోనే అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు ఇది ఇండియాలోకి కూడా ప్రవేశించింది. మెల్లగా చాప కింద నీరులాగా విస్తరిస్తూనే ఉంది. అందుకోసం కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే హెచ్చరికలు కూడా చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా మాస్క్ వాడాలి. శానిటైజేషన్ చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాలకు ఎక్కువగా తిరగకూడదని, మార్కెట్లు, పబ్బులు, సినిమా హాల్లకు కూడా వెళ్ళకుండా అప్రమత్తంగా ఉండాలి. ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తుంది. తెలంగాణలో కూడా 4 కేసులు నమోదైనాయని సమాచారం వస్తుంది. తప్పకుండా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి సింప్టమ్స్ కనిపించినా కూడా కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ అయితే ఉత్తర్వులు ఇచ్చింది. తప్పకుండా ఆర్టిఫిషియల్ టెస్ట్‌లు అయితే చేపించుకోవాలి. ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.